శ్రీవేంకటాద్రీనిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నస్తరంగయతు మంగళం. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మే నెల 23వ తారీఖు 2024వ సంవత్సరం గురువారం. ఈరోజు బుద్ధ పౌర్ణమి, అలాగే వైశాఖ పౌర్ణమి, అన్నమాచార్యుల వారి జయంతి ఉన్నది. వైశాఖ మాసంలో ఉన్నది, క్రోధినామ సంవత్సరంలో. ఈరోజు పౌర్ణమి విశేషమైనటువంటి పౌర్ణమి, అన్నమాచార్యుల వారి జయంతి మహోత్సవం ఈరోజు. అలాగే బుద్ధ భగవానునికి ఇష్టమైనటువంటిది బుద్ధ పౌర్ణమి, బుద్ధ జయంతి అని కూడా మనం చెప్పుకుంటాం. ఈరోజు అక్షరాభ్యాసానికి అనుకూలంగా ఉన్నది, శ్రీమంతానికి అనుకూలంగా ఉన్నది, ఊయలలో వేయడానికి అనుకూలంగా ఉన్నది, అద్దీలు మారడానికి అనుకూలంగా ఉన్నది, పెళ్లి చూపులకు కూడా అనుకూలంగా ఉన్నది. 32,000 సంకీర్తనలు రాసి లోకానికి అందించినటువంటి సంకీర్తన పితామహుడు అన్నమాచార్యుల వారు జన్మించినటువంటి రోజు ఈరోజు. చాలా పరమ పవిత్రమైన పునీతమైనటువంటి వైశాఖ మాసం. గొప్ప గొప్పవారు జన్మించినటువంటి రోజు ఇది. ఈరోజు జన్మించినటువంటి వారికి బుద్ధ భగవాన్ని కటాక్షం ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం ఉంటుంది, అన్నమాచార్యుల వారి కటాక్షము ఉంటుంది. ఈరోజు జన్మించినటువంటి వారందరికీ కూడాను శుభం కలుగుతుంది. గురుగ్రహం యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం వారందరి మీద కూడాను కలుగుతుంది. అంత విశేషమైనటువంటి రోజు ఈరోజు. ఈ రోజున అక్షరాభ్యాసం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి కటాక్షం కలుగుతుంది. అలాగే కృతేతు వరదో దేవ త్రేతాయాం రంగనాయక ద్వాపరాంతే జగన్నాథ కలవు వెంకటనాయక. ఈ కలియుగానికి అధిపతి వెంకటేశ్వరుడే. ఆయన అనుగ్రహం కలిగే రోజు ఇది. కృతత్రేత ద్వాపర యుగాల్లో వారి వారి అవతారాలు వారెత్తిన ఈ కలియుగంలో మాత్రం వెంకటేశ్వరుడే. మత్స్య కూర్మావరాహస్య నరసింహస్య వామన రామో రామస్య కృష్ణస్య బుద్ధ కల్కిరేవా. బుద్ధ అవతారం సాక్షాత్తు విష్ణువే ఈరోజు అవతరించిన రోజు. బుద్ధుడే విష్ణువు. మరి స్వామివారి యొక్క నందకటకం అనేటువంటి అంశ ద్వారా ఉద్భవించినటువంటి వాడే అన్నమాచార్యుల వారు. ఇక్కడ కూడా విష్ణు అవతారంగానే మనం చెప్పుకోవాలి. ఇదండి ఈరోజు గురువారం యొక్క విశేషం. మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు కవులకు, గాయకులకు, విద్వాంసులకు మహోన్నతంగా ఉంటుంది. మంచి సన్మానాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి పండితులకు మంచి గుర్తింపు ఈరోజు లభిస్తుంది. తదుపరి మిథున రాశిలో ఉన్నటువంటి జ్యోతిష్య పండితులకు మంచి దక్షిణలు, సంభావనలు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారులకు ఒకంత నష్టాలు కలుగుతాయి. జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. తదుపరి సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది. తదుపరి కన్యా రాశి వారికి ఈరోజు ఏదైనా మీరు అనుకున్నట్లయితే ఆ పనిని తొందరగా చేయడం వలన మేలైన ఫలితాలు ఉంటాయి. మళ్ళీ చేద్దాంలే అంటే ఆ పని పూర్తిగా మరిచిపోయి మీకు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. తదుపరి రాశిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి మంచి సత్కారాలు, అలాగే పై అధికారుల యొక్క ప్రశంసలు ఈరోజు మీకు దక్కుతాయి. తదుపరి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారులకు ఈరోజు ఆశించిన దానికంటే లాభాలు బాగా ఉంటాయి. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి. ఏదైతే అవసరమో దాన్ని ముందుగా మీరు నిర్ణయించుకొని దానికి మాత్రమే ధనాన్ని వ్యయం చేయాల్సిందిగా చెప్పదగిన సూచన వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనురాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈ రోజంతా కూడాను బాగా మీరు కోరినటువంటి వస్తువులను సమకూర్చుకుంటారు, కోరినటువంటి సదుపాయాలను సమకూర్చుకుంటారు. తదుపరి మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారులు ఒకంత జాగ్రత్త వహించాల్సిందిగా చెప్పదగిన సూచన. తదుపరి కుంభరాశిలో ఉన్నటువంటి వారందరూ కూడాను మీరు అనుకున్నటువంటి దాన్ని సక్సెస్ చేసుకుంటారు. అది ఏదైనా కావచ్చు. ఒక వస్తువు కొనాలన్నా కొనగలుగుతారు. ఒక ఇంటి నిర్మాణమైనా కావచ్చు. పాత ఇంటిలో ఉండేటువంటి మార్పులు చేయాలన్నా, ఏదైనా కొత్త ఆలోచనలు కలిగేటువంటి విధంగా ఉన్నది ఈ కుంభరాశి వారికి ఈరోజు. తదుపరి మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంత శ్రమిస్తారో అంత శ్రమకు తగినటువంటి ఫలితం రాలేదు అని చెప్పి దిగులు పడుతూ ఉంటారు. వ్యాపారులకైతే మరిన్ని లాభాలే ఉన్నాయి. స్త్రీలకు అనుకూలమైనటువంటి ఫలితం దక్కుతుంది. మంచి ఆభరణ ప్రాప్తి కూడా ఈరోజు మీనరాశి స్త్రీలకు ఉంటుంది. శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.